వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. చిన్నప్పటి నుంచి పేదరికంలో మగ్గిపోయిన అతనికి భారీ జాక్పాట్ తగిలింది. కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతానా, జీవితంలో కొత్త వెలుగులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసిన ఆ వ్యక్తికి ఆ రోజే రానే వచ్చింది. 30 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ధనలక్ష్మి ఆ పేదవాడి ఇంట్లో ప్రవేశించింది. 60 ఏళ్ల వయసులో తనకు దక్కిన అదృష్టం చూసి అతను ఉబ్బి తబ్బిపోతున్నాడు. అసలు ఎవరి వ్యక్తి, అతనికి తగిలిన ఆ జాక్ పాట్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన రాజమల్లయ్య చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగారు. పెళ్లి తర్వాతైనా మార్పు వస్తుందనుకుంటే కుటుంబ భారం మరింత ఎక్కువైంది. రోజువారీ కూలిగా చిన్న చిన్న పనుల ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. దీంతో ఏం చేయాలో పాలుపోక జీవితం దుర్భరంగా మారిపోయింది. అయితే తనకు తెలిసిన ఒక వ్యక్తి లాటరీ టికెట్ కొంటే జీవితం మారిపోతుందని చెప్పాడు. ఒకసారి లాటరీ తగిలిందంటే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. దీంతో రాజమల్లయ్య ఏళ్లుగా లాటరీ కొంటూ వచ్చారు. అయినా ఏ రోజు అదృష్టం అతని వంక చూడలేదు. పిల్లలు పెద్ద కావడం, కుటుంబ భారం ఎక్కువ కావడంతో మరింత ఆదాయం సంపాదించేందుకు దుబాయ్ వెళ్లాలని రాజమల్లయ్య నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పాస్పోర్ట్ తీసుకుని అక్కడికి వెళ్లారు. ఓ ఇంట్లో వాచ్మెన్గా జాయిన్ అయ్యారు. అయినప్పటికీ లాటరీలు కొనే విషయంలో అతను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్స్ లక్కీ డ్రాకు సంబంధించి టికెట్ కొన్నారు. అయితే తాజాగా ఆ సంస్థ లక్కీ డ్రాను ప్రకటించింది. దీంట్లో రాజమల్లయ్యకు మిలియన్ దిర్హామ్స్ దక్కాయి. అంటే మన కరెన్సీలో అది 2.32 కోట్లకు సమానం. ఇంత పెద్ద మొత్తంలో లాటరీ తగలడంతో రాజమల్లయ్య ఎగిరి గంతేశారు. ముప్పై ఏళ్లుగా లాటరీ కొంటుంటే ధనలక్ష్మి ఇప్పుడు వరించిందని తెగ సంబరపడిపోతున్నారు. ఇక తన కష్టాలు తీరుతున్నాయని ఈ నగదు మొత్తాన్ని కుటుంబం బంధువులతో పంచుకొనున్నట్లు రాజమల్లయ్య చెబుతున్నారు. కాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.